అన్ని పార్టీలకి అన్ని రాష్ట్రాలకి సమదృష్టితోటే చూస్తుంది తప్ప బురద జల్లేటువంటి కార్యక్రమం మేము ఎక్కడ చేస్తలేం. ఏ పార్టీ ఎంపీ ఉన్నాడు, ఏ ఎంపీ ఉన్నాడు, ఎవరికి 5 కోట్లు ఇవ్వాలి, ఎవరికి 5 కోట్లు ఇవ్వద్దు, కేరళలో మనం లేవు కాబట్టి ఇట్లా ఇవ్వాలి, తెలంగాణలో మనం లేము కాబట్టి అట్లా ఇవ్వాలి, ఇట్లాంటి పాలిటిక్స్ ఎక్కడ కూడా మేము చేస్తలేము, చెయ్యము. దయించి పూర్తి విశ్వాసంతో ఉండండి. అట్లే పంచాయతీల పట్ల కూడా ఎవరున్నా ఎవరు లేకపోయినా పంచాయతీలకు రావాల్సినటువంటి నిధుల పట్ల ఎట్లాంటి వివక్ష లేకుండా 100% పంచాయతీలకు అన్నింటినీ సమదృష్టితో చూసేందుకు భారత ప్రభుత్వం పనిచేస్తుంది. భవిష్యత్తులో కూడా అట్లే పనిచేస్తుంది. సో దాంట్లో ఎవరికి ఎట్లాంటి అపోహలు అవసరం లేదు. ఇందాక ఒక సర్పంచ్ గారు మాట్లాడుతూ చెప్పినారు, నాకు మా మంత్రి గారు నిన్ననే 4 కోట్ల ప్రొసీడింగ్ ఇచ్చిర్రని. అదే మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి 150 పంచాయతీలకు కూడా అట్లే 4 కోట్ల ప్రొసీడింగ్లు ఇస్తే ఆ నియోజకవర్గం తరఫున అందరు సర్పంచులు ఆయన ఒకటి మంచి గజమాలేసి సన్మానం చేస్తారు. కాబట్టి ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద వివక్ష అనేటి ఇట్లాంటివి దయించి చూపొద్దని ఆ మంత్రివారులకి ఆ సర్పంచ్ గారి ద్వారా నాదొక విజ్ఞప్తిగా నేను తెలియజేస్తా ఉన్నాను. బహుశా CSR సింగరేణి నిధులైనాయి నేను అనుకుంటున్నా. అభినందనలు సర్పంచ్ గారు. అట్లే మీ తోటి సర్పంచ్లు కూడా కొంతమందికి కనీసం 1 కోటి రూపాయలని ఇప్పి ఆ ఊర్లన్నా బాగుపడతాయి అనేది నేను ఆ కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. నాకు మా జగదీష్ అనే చెప్పిండు, పార్టీలు బీఫామ్లు ఇస్తే మేము గెలుస్తాం అలకగా అని. కానీ ఊర్లో సర్పంచ్ గెలిచుడు చాలా కష్టం, ఎమ్మెల్యే గెలిచుడు, ఎంపీ గెలిచుడు చాలా ఈజీ. కానీ సర్పంచ్కి వచ్చేసరికి వీడు నాకు మొన్న నమస్తే పెట్టలేదంటాడు, మొన్న నేను పెళ్లి పత్రిక ఇస్తే రాలేదంటాడు, 100 కారణాలు తీసి మనకి రకరకాలైనటువంటి అవస్థలు ఉంటాయి. సో మాకు ఆ డిఫికల్టీస్ తెలుసు. మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత జనానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి మీరు ఇంత దూరం రాగలిగినారు. నిజంగా మీరంతా కూడా అభినందనీయులు. మీ ఆశ ఏదైతుందో, నేను ఇంత కష్టపడి గెలిచిన కదా నా ఊరికి ఏదో ఒకటి చేయాలనేటువంటి మీ ఆకాంక్ష ఏదైతుందో ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఆ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. పైసలు ఏడికేలు వస్తాయి, ఏం చేయాలి,